ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 6వ రోజు పారాయణము 38వ అధ్యాయం. ప్రస్తావన. బాబా వంటపాత్ర నానాసాహెబ్ దేవాలయము అగౌరవించుట కాలం ఒక గిన్నెడు మజ్జిగ. గత అధ్యాయంలో బాబా గారి చావడి ఉత్సవం వర్ణించితిమి. ఈ అధ్యాయంలో మనం బాబా వంటపాత్ర మొదలగు వాణిని గూర్చి చదివేదము. ప్రస్తావన. ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి. ప్రపంచం అంతటికీ సంతోషమును ప్రసాదించితివి. భక్తులకు మేలు కలగజేస్తివి. నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి. నిన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావుడవాగుటచే వారిని పోషించి రక్షించదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించదవు. పవిత్రాత్మతను ద్రవ సారమును బ్రహ్మమనిడి అచ్చులో పోయగా దాని నుండి యోగులలో నలంకారమగు సాయి వెడలెను. ఈ సాయి ఆత్మారాముడే. స్వచ్ఛమైన దైవికానందమునకు వారు పుట్టినిల్లు. జీవితేచ్ఛలన్నీ పొందిన వారే వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తుల చేసిరి. బాబా వంటపాత్ర. యుగయుగములకు శాస్త్రములు వేరువేరు సాధనములను ఏర్పాటు చేసి ఉన్నవి. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపరయుగంలో యజ్ఞము, కలియుగంలో దానము చేయవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములు అన్నింటిలోనూ అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్నం 12 గంటలకు భోజనం దొరకనిచో మనము చాలా బాధపడదము. అట్టి పరిస్థితులలో ఇతర జీవులు కూడా నట్లే బాధపడును. ఈ విషయం తెలిసి ఎవరైతే బీదలకు ఆకలితోనున్న వారికి భోజనం పెట్టదరో వారే గొప్ప దాతలు. తైత్తరీయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది. ఆహారమే పరబ్రహ్మ స్వరూపమని. ఆహారం నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి. చచ్చిన పిమ్మటనవి తిరిగి ఆహారంలో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నం మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినతో వారిని ఆహ్వానించి భోజనం పెట్టడం మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలను. కానీ ఆహార విషయంలో నట్టి ఆలోచన అనవసరము. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనం పెట్టవలను. కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనం పెట్టి పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలను. మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికలురు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరం. అన్నదానం లేకున్నచో నితర దానములు ప్రకాశించవు. ఎట్లనా చంద్రుడు లేని నక్షత్రము వలె, పథకము లేని కంఠహారం వలె, పింఛము లేని కిరీటం వలె, కమలం లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠం గలవాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచింపవు. అన్ని వ్యంజనముల కంటే పప్పు చారు ఎట్లు ఎక్కువ, అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ. బాబా ఆహారం నెట్లు తయారు చేసి పంచిపెట్టుచుండెనో చూచెదము. బాబా కొరకు చాలా తక్కువ భోజనం కావలసి ఉండను. అదియో కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనం చేసి తెచ్చుకునేది వారు. ఇదివరకే తెలుసుకొంటిమి. ఏనాడైనా అందరికీ భోజనం పెట్టవలనని బాబా నిశ్చయించుకొన్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీ వారే స్వయంగా చేసుకునేది వారు. ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు. ఎవరికిని బాధ కలగజేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవి అన్నీ నగదు నిచ్చి కొనేడివారు. వారే విసర్చుండేవారు. మసీదు ముందున్న ఖాళీ స్థలంలో మధ్యాహ్నం పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంటపాత్రలో కొలత ప్రకారం నీళ్లు పోసి పెట్టేడివారు. వారి వద్ద వంటపాత్రలు 2 గలవు. ఒకటి పెద్దది 100 మందికి సరిపోనది. రెండవది చిన్నది 50 మందికి మాత్రం సరిపోనది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు. మరొకప్పుడు మాంసం పలావు వండేవారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకున్నప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోనికి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంటపాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా నుండుటకు ఎంత శ్రమ తీసుకొనవలనో అంత శ్రమను పడుచుండేవారు. అప్పుడప్పుడు అంబలి వండేవారు. అనగా జొన్న పిండిని నీళ్ళల్లో నుడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండేవారు. భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెం కొంచెంగా పెట్టేవారు. అన్నం సరిగా నుడికినదో లేదో దానిని పరీక్షించుటకు బాబా తన కఫ్నీపై కెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డేకిసాల్లో పెట్టి కలుపుచుండేవారు. వారి ముఖమునందు భయచిహ్నములు కానీ చేయు కాలునట్లు కానీ కనిపించేది కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి, తాత్యాకు ప్రసాదంగా పంపించిన పిమ్మట మిగతా దానిని బీదవాండ్రకు, దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండిరి. బాబా స్వయంగా తన చేతులతో తయారు చేసి స్వయంగా వడ్డించగా భోజనం చేసిన వారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులై ఉండవలను. బాబా తన భక్తులందరికీ శాకాహారం, మాంసాహారం ఒకే రీతిగా పెట్టుచుండెను అని ఎవరికైనా సందేహం కలగవచ్చును. దీని జవాబు సులభం, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారికి ఆ వంట పాత్రలోనిది పెట్టేడివారు.
మాంసాహారులు కానివారు నా పాత్రను కూడా ముట్టనీయలేదు. వారి మనసులలో దీనిని తినటకు కోరకు కూడా గలగనిచ్చేది వారు కాదు. గురువుగారు ఏదైనా ఇచ్చినప్పుడు దానిని తీసి తినవచ్చును లేదా అని యోచించు శిష్యుడు నరకమునకు పోవునని రూఢి కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండేడు వారో. దీనికి ఒక ఉదాహరణ, ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్కు కొన్ని రూపాయలు ఇచ్చి కొరల్బాకు పోయి మాంసం కొని తెమ్మనను. ఇతడు సనాతనాచార పరాయణుడగు బ్రాహ్మణుడును, ఆచారవంతుడును. సద్గురువునకు ధనము, ధాన్యం, వస్త్రం మొదలగునవి ఇచ్చుడు చాలదనియో, కావలసినది అక్షరాల గురువాజ్ఞ పాటించుటయనియో, గురువు ఆజ్ఞానుసారం నెరవేర్చుటయే అనియో, ఇదియే నిజమైన దక్షిణ అనియో, దీనివల్లనే గురువు సంతృష్టి చెందెదరనియో అతనికి తెలియను. కనుక దాదా కేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరను. కానీ బాబా అతనిని వెంటనే పిలిచి తానే స్వయంగా పోవలదనియో ఇంకెవరినైనా పంపుమనెను. అతడు పాండువను నౌకరును పంపిన. వాడు బయలుదేరుట చూచి బాబా వారిని కూడా వెనుకకు పిలిపించి ఆనాడు మాంసం వండటం ఆనుకొనిరి. ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీదనున్న పలావు ఉడికినదో లేదో చూడమనెను. కేల్కర్ దానిని పరీక్షించకయే సరిగానున్నదని జవాబిచ్చెను. అప్పుడు బాబా, నీవు కండ్లతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగానున్నదని ఎట్లు చెప్పితివి, మూత తీసి చూడుము అనుచు బాబా అతని చేతిని పట్టుకొని మరుగుచున్న డేకిసాల పెట్టెను. ఇంకను నీ చేయిని తీయము, నీ ఆచారమును ఒక పక్కకు పెట్టి తెడ్డుతో తీసి కొంచెం ప్లేట్లో వేసి సరిగా ఉడికినదా లేనిదా తెలుసుకొనుము. తల్లి మనసున నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డని గిల్లి ఆ బిడ్డ ఏడ్చినప్పుడు దానిని కౌగిలించి ముద్దు పెట్టుకొనను. అట్లనే బాబా కూడా కన్నతల్లి వల్ల దాదా కేల్కర్ని ఈ విధంగా గిల్లెను. నిజంగా ఏ యోగి గాని గురువు గాని తన శిష్యునకు నిషిద్ధాహారం తిని చెడిపోమ్మని చెప్పడు. ఈ విధముగా బాబా పులావు వండుట 1910వ సంవత్సరం వరకు జరుగుతుండేది. పూర్వం చెప్పిన రీతిగా దాసగను బాబా కీర్తినే తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేసిన. ఆ ప్రాంతం నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీకి వచ్చుచుండిరి. కొలది దినములలో షిరిడీ యొక్క పుణ్యక్షేత్రం ఆయన భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యం పెట్టుచుండిరి. వారు తెచ్చిన పదార్థములు పకీరులు బీదలు తినగా ఇంకనూ మిగులుచుండెను. నైవేద్యం నెట్లు పంచిపెట్టెడు వారో చెప్పుటకు ముందు బాబా షిరిడీలోని దేవాలయములందును నందుండు దేవతల యందును గల గౌరవమును చాటెడి నానాసాహెబ్ చందోర్కర్ కథ తెలుసుకుందాం. నానాసాహెబ్ దేవాలయములను అగౌరవించుట. ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి. నిజంగా బాబా ఏ జాతికి చెందిన వారు కారు. వారెల్లప్పుడు పుట్టిరో, ఏ జాతి అందు పుట్టిరో, వారి తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు గాని మహమ్మదీయుడు గాని ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులైనచో మసీదుని ఎప్పుడు దున్నినెట్లు మండనెత్తురు, అచ్చోడు తులసి బృందావనం ఎట్లుండును, శంఖములొదుటకు ఎట్లు ఒప్పుకొందురు, గంటలను మ్రోయించుటకు ఎట్లు సమ్మతింతురు, సంగీత వాద్యములను ఎట్లా వాయించనిత్తురు, హిందువుల మత ప్రకారం షోడశోపచార పూజలు ఎట్లా జరగనిత్తురు. వారు మహమ్మదీయులనిచో వారి చెవులకు కుట్లు ఎట్లుండును. గ్రామంలోని హిందూ దేవాలయము లన్నింటినీ ఏల మరమ్మత్తు చేయించిరి. బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రం అగౌరవించినను ఊరకొనేడు వారు కారు. ఒకనాడు నానాసాహెబ్ చందోర్కర్ తన షడ్డకుడకు బీనీవాలియాతో షిరిడీకి వచ్చెను. బాబా వ్యాధి కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, నా సహవాసం ఇన్నాళ్ళు చేసియు నిట్లేలా చేసితివి అని. నానాసాహెబ్ మొదట దీనిని గ్రహించలేకపోయాను కనుక అదేమిటో వివరించవలసినదిగా ప్రార్థించను. కోపర్గాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివని బాబా అతనిని అడిగిన. నానాసాహెబ్ వెంటనే తన తప్పు గ్రహించను. సాధారణంగా షిరిడీకి పోవునప్పుడల్లా నానాసాహెబ్ కోపర్గాంలో దిగి దత్తదర్శనం చేసుకునేది వాడు. కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోనని చెప్పుచు తిన్నగా షిరిడీకి చేర్చెను. ఇదంతయు బాబాకు తెలియజేయుచు తాను గోదావరిలో స్నానం చేయనప్పుడొక ముళ్ళు పాదంలో గ్రుచ్చుకొని తనను చాలా బాధ పెట్టినని చెప్పెను. బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించెను. కాల ఇక నైవేద్యం ఎట్లా పంచిపెట్టేవారో చూచెదము. హారతి పిమ్మట భక్తులందరికీ ఊది తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు వీపు పెట్టి కూర్చొని చుండిరి. కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చొని చుండిరి. నైవేద్యం తెచ్చిన భక్తులు పళ్ళెంలను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదికై కనిపెట్టుకొని బయట నిలుచుండిరి. అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండేవి. పూరీలు, మండగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజా, పరమాన్నం మొదలగునవన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచువారు. బాబా దీనిని దైవంనకు అర్పించి పావన మొనర్చుచుండెను. అందులో కొంత భాగం బయట కనిపెట్టుకొని ఉన్న వారికి పంచి
తక్కినది బాబా కటునిటు 2 వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినుచుండిరి. శ్యామ నానాసాహెబ్ నిమోన్కర్ వడ్డించువారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు. వారు ఆ పని అతి జాగ్రత్తగాను ఇష్టంగాను చేయుచుండిరి. తిన్నట్టు ప్రతి రేణువు కూడా తృప్తియు సత్వయు కలుగజేయుచుండెను. అది అట్టి రుచి ప్రేమ శక్తి కలిగిన ఆహారం. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. ఒక గిన్నెడు మజ్జిగ. ఒకనాడు హేమడ్పంత్ మసీదులో నందరితో కడుపు నిండా తినెను. అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ త్రాగమని ఇచ్చెను. అది తెల్లగా చూచుటకు ఇంపుగా నుండెను. కానీ అతని కడుపులో ఖాళీ లేనట్లుండెను. కొంచెం పీల్చగా అది మిక్కిలి రుచిగా నుండెను. అతని గుంజాటనం కనిపెట్టి బాబాయ్ అతనితో నిట్లనెను, దానిని అంతయు త్రాగుము, నీకిక మీదట ఇట్టి అవకాశం దొరకదు. అతడు వెంటనే దానిని అంతయు త్రాగెను. బాబా పలుకులు సత్యమాయెను. ఏలన త్వరలో బాబా సమాధి చెందిరి. పాఠకులారా, హేమడ్పంత్కు మనం నిజముగా నమస్కరించవలను. అతడి గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా త్రాగిను. కానీ మనకు కావలసినంత ఈ అమృతమును బాబా లీలల రూపముగా నిచ్చెను. మనం ఈ అమృతమును గిన్నెలతో త్రాగి సంతుష్టి చెంది ఆనందించదముగాక. 38వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. Thanks for watching Devotional Updates channel. Please like, share and subscribe to this channel for more updates. Thank you.